శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక కపర్ది. కపర్ది అంటే శివుడు. కాలము సాగుచుండు లయకారుని దీవెన మేర ప్రేమమున్ లాలన చేయు నిర్ణయం రమ్య కపర్తి నిబద్ధ వేడుకౌ పాలన దివ్యధాత్రి సహవాసపు ప్రేమ పరాగబంధమున్ జాలిని పంచి నిల్చు పరిచారము నిన్నిటు కాయు సూత్రమౌ. మిత్రులారా, కపర్ది శివుడు. ఈ సమస్త భూలోకమంతా మహాశివుని కనుసన్నల్లో నడుస్తుంది. శివుని ఆశీర్వాదం, దీవెన అంటే ఆశీర్వాదం. శివుని ఆశీర్వాదం ఉన్నంత వరకు మనం ఈ భూమి మీద సంచరిస్తాం. కాలము సాగుచుండు లయకారుని దీవెన మేర, ఆయన దీవెన ప్రకారమే మన కాలం, మన రోజులు, మన జీవితం అలాగా గడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన ప్రేమ అనేది మన మీద ప్రసరించాలి. లాలన చేయు నిర్ణయం, ఒకరిని దగ్గరికి తీసి పసిపిల్లవాడిని లాలన చేసిన తల్లి లాలన చేసినట్టుగా ఆ లాలన చేయు నిర్ణయము రమ్య కపర్ది నిబద్ధ వేడుకవు. ఆయన పెట్టుకున్న సూత్ర ప్రకారం ఎవరికి ఎంతవరకు ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఆపివేయాలి అనేది ఒక నిబద్ధమైన సూత్రం. దాని ప్రకారమే ఆయన మనల్ని కాపాడడం, పెంచడం, త్రుంచడం అన్నీ జరుగుతుంటాయి. పాలన దివ్యధాత్రి సహవాసపు ప్రేమ పరాగబంధము. పాలన అంటే రక్షణ. అలాగే మనిషిని రక్షించడం అనేది ఈ దివ్యధాత్రి సహవాసపు ప్రేమ. ఈ దివ్యధాత్రి శంకరుని దివ్యమైనటువంటి ఈ ప్రపంచంలో ఇందులో ప్రేమ చాలా మంచి పాత్ర పోషిస్తుంది. ఆ ప్రేమ మన మీద ఉన్నంత వరకు దేవుడి ఆశీర్వాదం మనకు ఉన్నట్టు. అది ప్రేమ పరాగబంధం అవుతుంది. ఆ పరాగ అంటే విఖ్యాతి చెందిన అటువంటి ప్రేమ మనం ఆయన్ని పూజించడం, ఆయన్ని రోజు స్మరించడం లాంటి ఉత్తమమైన మార్గాల ద్వారా ఆయన ప్రేమకు పాత్రమవుతాము. ఆయన మనల్ని దగ్గరకు తీస్తాడు. ఆ బంధం అనేది ఒక విఖ్యాతి చెందినటువంటి బంధంగా మిగిలిపోతే జాలిని పంచి నిల్చు. జాలి అంటే మనిషి మీద ఆయనకి జాలి కూడా ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నప్పుడు మన శిష్యుడు, మన డివోటి, భక్తిపరుడు ఇలాగా బాధలో ఉన్నాడు అని ఆయనకి తెలిసినప్పుడు ఏమి చెయ్యాలి అనేది మనం ఆయనకు చూపించాలి. పరిచారం చేయాలి. పరిచారం అంటే ఆయనకు పూజలు, ఆయన మీద ప్రేమ పెట్టుకోవడం, ఆయన భజనలు, ఆయన గురించి మనం మంచిగా మాట్లాడుకోవడం, ఇవన్నీ మనం చేస్తుంటే జాలి కలిగి మన మీద మనకు కావలసినటువంటి మన కాపు గాయడానికి తగిన రీతిలో ఆయన తన వంతు కార్యక్రమంగా మనకు కావలసిన మంచి విషయాన్ని ప్రబోధిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ మనకు కావలసినంత మేరకు ఎక్కడ మనకి హద్దు ఉందో హద్దు వరకు దగ్గరుండి మనల్ని తీసుకెళ్తాడు. ఆ పరిస్థితి వచ్చి అక్కడికి పూర్తిగా మనం చేరిన రోజున మనం ఇక్కడి నుంచి నిష్క్రమించడానికి సమయం దగ్గర పడింది అని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ శివనామ స్మరణ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. కనుక శివుణ్ణి ప్రతిరోజు పూజిస్తూ మనం ప్రార్థిస్తూ ఉంటే మన జీవితంలో మంచి జరుగుతుందని చెప్పి నేను నమ్ముతూ మీకు ఈ విషయం తెలియజేస్తూ ఈ వీడియో చేశాను. దయచేసి మిత్రులు ఈ వీడియో పరిశీలించి విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెబుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.